విజువల్స్లో చూసుంటారు. చాలా చిన్న వయసు అతనిది. సో ముగ్గురు చిన్నపిల్లలు, పెద్ద బాబు, రెండో బాబు, మూడో బాబు. సో ఇందులో ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే ఈ మూడో బాబుకి హెల్త్ సరిగా ఉండదు. బేసిక్గా ఆయన షుగర్ సంథింగ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాడు. దాదాపు 50-60 వేల రూపాయలతో ప్రతి నెల ఒక ఇంజెక్షన్ చేయించాల్సి ఉంటుంది. దాని కొడుకు కోసం అతను ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా అతను ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాడు చిన్న బాబుని. ముగ్గురు పిల్లలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. పెద్ద బాబు, రెండో బాబు, మూడో బాబు, ముగ్గురు మగపిల్లలే ప్రమోద్కి. సో వారి సతీమణి ప్రణీత. అంటే ఇది బాధాకరమైన సందర్భం. పూర్తిగా కుటుంబం చాలా కన్నీటి సందర్భంలో వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళు మాట్లాడించడం, ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈరోజు ప్రణీతం చూసి జనమంతా కూడా గర్వపడుతూ ఉన్నారు. ఒక పోలీస్ డ్యూటీలో ఉండి ఒక పోలీస్ అధికారిగా డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించిన ఒక పోలీస్ అధికారి భార్యగా ఆవిడకి జనమంతా కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆవిడ ఆవేదనని మనం తెలియజేసుకునే బయట ప్రపంచానికి ఆవిడ ఏమంటుంది, ఆవిడ మాటలు ఏంటి, వాడి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలనిపిస్తుంది. చాలామంది ఈ నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆయన అంత్యక్రియలకు భారీగా హాజరై చివరిసారి ప్రమోద్ని చూసి వెళ్ళారు. ప్రమోద్ అంటే ఇంతకుముందు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆయన్ని చూసి వెళ్ళారు. కానీ దూర ప్రాంతాల్లో ఉన్న చాలామంది ప్రమోద్ని చూడాలని, ఆయన కుటుంబ సభ్యుల్ని చూడాలని ఉంటుంది. అందుకోసమే వాడి కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా పిల్లలతో మాట్లాడిద్దాం. నీ పేరేంటి నాన్న? ప్రణీత్. నీ పేరు ప్రణీత? అమ్మ పేరు ప్రణీత కదా? నాన్న ఎప్పుడు చూసావు నాన్న చివరిసారి? లాస్ట్ 7:30. ఓకే. ఫ్రైడే 7:30. ఓకే. ఎలా నానంటే నీకు బాగా ఇష్టం నాన్న? ఇష్టమా? నేను స్కూల్కి డాడీ దింపుతూ ఉంటారా రెగ్యులర్గా? నీకు డాడీ నీకు భోజనం అన్నం తినిపించేవాడా రెగ్యులర్గా? తినిపిస్తాం. అందరం కలిసి తింటాం కూర్చొని. అయితే మా డాడీ తినిపిస్తాం. బాగా కబుర్లు చెప్పేవాడు డాడీ నేను? పొద్దు నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా నువ్వు కూడా పోలీసు అవుతావా? ఏమవుతావు నాన్న మరి? నీ పేరేంటి నాన్న? ప్రమీత్. ప్రమీత్. నీ పేరు ప్రణీత్, నీ పేరు ప్రమీత్. ఓకే. నువ్వేం చదువుతున్నావు? 6th క్లాస్. నానంటే బాగా ఇష్టమా నీకు? నాన్న చివరిసారి ఎప్పుడు చూసావు నాన్న? ఎప్పుడు మాట్లాడేవాడు నాన్నతో? ఎప్పుడు ఆడుకున్నావు? ఫ్రైడే 7:25. ఓకే. నీతో ఆడుకున్న తర్వాత డాడీ బయటికి వెళ్ళారా ఆ రోజు? అవును. ఎలా నానంటే బాగా ఇష్టమా నీకు? అవును. అంటే అమ్మ అంటే ఇష్టమా, నానంటే బాగా ఇష్టమా? ఇద్దరు. పెద్ద అయిన తర్వాత మరి నువ్వు కూడా పోలీసు అవుతావు నాన్నలాగా? పోలీసు అవుతావా? నీ పేరేంటి నాన్న? నీ పేరేంటి? చెప్పు డాడీ చెప్పు. డాడీ ఎక్కడికి వెళ్ళారు? డాడీ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఒక డాడీ వస్తున్నాడంట ఆఫీస్ నుంచి. చెప్పు. పాపం ముగ్గురు పిల్లలు కూడా రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారు. పెద్ద పిల్లలిద్దరికీ కూడా డాడీ రాడన్న సంగతి తెలుసు. మూడో బాబు చిన్న బాబు కదా, బేసిక్గా డాడీ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రమోద్ గారి భార్య ప్రణీత గారితో మాట్లాడదాం. అమ్మా, ఈ సందర్భంలో మిమ్మల్ని మాట్లాడించడం నాకు చాలా బాధగా ఉంది నిజానికి. సో మీ భర్తని చంపిన ఆ రియాజ్ని పోలీసులు కాల్చి చంపారు. ఇది కరెక్ట్గా న్యాయం జరిగింది అనుకుంటున్నారు మీరు? న్యాయం జరిగింది సార్. అంటే అలాంటి వాడికి అలాంటి శిక్ష పడాలంటారా? అవును సార్. నాలాగా ఇంకొక ఆడపిల్ల జీవితం ఇది కాకుండా వాళ్ళ పోలీసులు సహకరించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. తనకి సిపి సార్కి, డీజీపీ సార్కి థ్యాంక్స్. ఇవాళ పోలీసు ఉద్యోగం కోసం ఒక నిందితుడిని, ఒక దుర్మార్గుడిని, ఒక క్రిమినల్ని పట్టుకునే క్రమంలో మీ భర్త అతని చేతిలో చనిపోయారు. ఓ పోలీస్ అధికారి భార్యగా మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు, నా భర్త పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రాణాలు అర్పించారు అని? అవును సార్, గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. బేసిక్గా దేశ సరిహద్దుల్లో సైనికులు ఉంటారు.
సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఇంతే గర్వంగా ఫీల్ అవుతారు, నా భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అని. సో ఇవాళ మీ పరిస్థితి కూడా ఇంచుమించు అదే. పోలీస్ డ్యూటీ కోసం కాకి డ్రెస్లోనే ఉండగానే వెళ్ళి ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి వెళ్ళి, అది కూడా కరడు కట్టిన క్రిమినల్ని పట్టుకోవడానికి వెళ్ళి మీ భర్త ప్రాణాలు కోల్పోయారు. అవును సార్, దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఆయన ఎప్పుడు డ్యూటీ 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 కోసమే మాకు చాలా చెప్తుండే. ఫస్ట్ డ్యూటీ తర్వాతనే నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నట్టు దానికి చాలా గర్వపడుతున్నాం సార్. మీరు ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టి ఎన్నేళ్ళు అయిందమ్మా సుమారుగా? 17 years అవుతుంది సార్. 17 ఏళ్ళు అయింది. 17 ఏళ్ళ అనుబంధం మీకు ప్రమోద్తో. ఇవాళ ప్రమోద్ లేరు. ఆ విషయాన్ని కూడా బహుశా మీరు ఇంకొన్నేళ్ల వరకు మీరు అది జీర్ణించుకోలేరు. మీ మనసులోంచి ప్రమోద్ని బయటికి పంపడం అంత ఈజీ కాదు. ఎలా ఉండేదమ్మా మీ భార్యాభర్తల అనుబంధం ప్రమోద్ గారితో మీకు? చాలా ప్రేమగా ఉంటాం సార్ మేము. ఆయన వచ్చే వరకు నేను నా పిల్లలు అసలు తినము. నేను అసలు కాల్ చేస్తూనే ఉంటా. ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా కాల్ చేస్తూ ఉంటా, ఎన్ని గంటలకు వస్తావా, ఎప్పుడు వస్తావా. కానీ 10 minutesలో వస్తా అని చెప్పి అసలు మొత్తానికి రాకుండా పోయిండు. అప్పుడు కూడా తిందామనే వెయిట్ చేసినాం, కానీ నేను 10 minutesలో వచ్చిన తర్వాతనే తిందాం, నువ్వు వెయిట్ చేయి, వచ్చిన తర్వాత తిందామంటే వెయిట్ చేసినాం. అంతే సార్, మళ్ళీ రాలేదు ఇంకా. వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా చెప్పారమ్మా? అంటే నేను పలానా ఫోన్ వచ్చింది, నాకు పలానా వాడిని పట్టుకోవటానికి వెళ్తున్నాను కానీ ఏమన్నా చెప్పారా? అయితే సార్ సిసిఎస్ నుంచి కాల్ వచ్చింది, నేను ఒక 10 minutesలో వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళారు అంతే, ఇంకేం చెప్పలేదు సార్. అంటే మీ మేనల్ని కూడా బండి మీద ఎక్కించుకుని వెళ్ళారంట కదా ఆ సమయంలో, అంటే తోడు కోసం తీసుకెళ్లారా? లేదు, అంటే బైక్ కొద్దిగా ప్రాబ్లం ఇచ్చింది, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది అనేసి బైక్ మీద అక్కడ డ్రాప్ చేయమని వెళ్ళింది. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏమైందో మాకు తెలియదు. ఇప్పుడు ఆ రియాజ్ అనేవాడిని పోలీసులు హాస్పిటల్లోనే కాల్చి చంపారు. అది వినగానే ఏమనిపించిందమ్మా మీకు? చనిపోయినా నా భర్త అయితే రాదు సార్, కానీ నా భర్తకైతే న్యాయం జరిగింది సార్. ఆయన చంపిన హంతకుడిని మాత్రం ఎన్కౌంటర్ చేసినందుకు చాలా సంతోషం సార్. డీజీపీ సార్కి, సిపి సార్కి థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఫస్ట్ మీ భర్తని ఆయన పొడిచి చంపేసాడన్న విషయం మీకు తెలిసి ఉంటుంది కదా. తెలుసున్నప్పుడు అలాంటి ఈడియట్ని, అలాంటి క్రిమినల్ని మీకు చెప్పుతో కొట్టాలనిపించలే మొట్టమొదట వీళ్ళు చంపకముందు? కొట్టాలనిపించింది సార్, కానీ ఇట్లాంటివన్నీ వదిలొద్దు సార్. డ్యూటీకి వెళ్ళేటప్పుడు పోలీసులకు కూడా కొద్దిగా రక్షణ ఏదైనా కల్పించాలి సార్. అంటే ప్రజలకు రక్షణ కల్పించేదే పోలీసులు, చివరికి పోలీసులకి రక్షణ లేకుండా పోతుంది ఇలాంటి క్రిమినల్స్ వల్ల. మీ భర్త క్రిమినల్స్ని పట్టుకోగలిగిన సామర్థ్యం ఉంది, సత్తా ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అతను పారిపోతున్నా కూడా వెంటాడాడు, పట్టుకున్నాడు, బైక్ మీద ఎక్కించుకుని తీసుకొస్తున్నప్పుడు అతని జేబులో కత్తి ఉందన్న విషయం అతను చూసుకోలేకపోయారు. అంటే బహుశా క్రిమినల్ దగ్గర ఏముంటాయో మనకు తెలియదు కదా. వెపన్ లేకుండా అతన్ని ఫిజికల్గా అయితే మీ భర్త అతన్ని కాళ్ళు చేతులు ఎరగొట్టేసి తీసుకుపోయి రాగలిగిన శక్తి ఉంది, స్టామినా ఉంది. అనుకోకుండా అతని చేతిలో కత్తి ఉండటం, ఆ కత్తితో అతను పడవటం వల్ల కదా ఇది జరిగింది. అవును సార్, అంతే. అంటే కాకి డ్రెస్ అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రమోద్ గారికి ఎంత ఇష్టం అమ్మా? అంటే చాలా ఇష్టం సార్. యూనిఫామ్ అంటే చాలా చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు నార్మల్గా కూడా మాటలలో అనేవాడు, అంటే ఇట్లా పోలీస్ లాంఛనాలతో చనిపోవాలి, సేవ చేయాలి అన్నట్టు చాలా ఇష్టం సార్ ఆయనకి. అంటే రేపు చనిపోయినా పోలీసు లాంఛనాలతో నా అంత్యక్రియలు చేయాలని ముందుగానే కోరుకునేవారు. అవును సార్, అంటే డ్యూటీలో ఏమైనా నాకు సమ్మతమే అన్నట్టు మాట్లాడతాడు సార్ ఎప్పుడు. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉండగా ఏదో ఒకటి జరుగుతుందని ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండేవారు, మిమ్మల్ని కూడా ప్రిపేర్ చేశారు. అవును సార్, అంటే ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు, ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి, నీకు అసలు ఏం తెలియదు, ఇప్పుడు అదే మాట అంటాడు సార్. నువ్వు నాలెడ్జ్ తెచ్చుకో, నీకేం తెలియదు, నువ్వు ఉన్నావు కదా ఇంకెందుకు అని నేను అంటుంటాను, కానీ ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు అనుకోలేదు సార్. ఇప్పుడు మీ చిన్నబాబు ఉన్నారు కదండి, చిన్నబాబుకి ఏదో హెల్త్ ప్రాబ్లం, నెల చాలా ఖర్చు పెట్టి ఇంజక్షన్ అవి చేయించేవారు అని చెప్తున్నారు. ఏంటమ్మా ప్రాబ్లం?
అది అతనికి హైపోగ్లైసిమియా ఉంది సార్, అంటే లో షుగర్ వల్ల ఫిట్స్ వస్తుంది. ఓకే. ఆ ఫిట్స్కి మనం అంటే డైరెక్ట్ ఐసీయూలో పెట్టి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది సార్. దానికి 50,000 to 60,000 అంటే అప్పుడప్పుడు 1,00,000 వరకు కూడా అవుతుంది సార్. ఓకే. దానికి ఇప్పుడు మేము అంటే డోస్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాం సార్. అంటే ఆయన కానిస్టేబుల్ హోదాలో ఉన్నారు కదమ్మా, చాలా తక్కువ శాలరీ వస్తుంది. ఒక ఫ్యామిలీని పోషించాలి, 3 పిల్లలు పైగా, 3 పిల్లల్ని చదివించాలి, పైగా ఒక బిడ్డకి అనారోగ్యం. సో ఈ ప్రాబ్లమ్స్తో నెల నెల ట్రీట్మెంట్లు, ఇవన్నీ ఎట్లా బేర్ చేయగలిగేవారమ్మా? అంటే ఫ్యామిలీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉండేదా? ఉంది సార్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది సార్. ఇటు మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, దాంతో మేము హాస్పిటల్స్ అన్నీ చూసుకుని లోన్స్ ఉన్నాయి. అంటే దేనికి ఎప్పుడైనా వెనకాడాడు సార్. ఏదైనా సరే చేద్దాం, నేను చేస్తానులే, మీకు ఎందుకు టెన్షన్, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించేవాడు సార్, ఆపకపోయేవాడు. 3 బిడ్డలంటే బాగా ఇష్టమమ్మా? 3 మగపిల్లలే ఉన్నారు. చాలా ఇష్టం సార్, చాలా ఇష్టం. పిల్లలు అంటే ఇప్పుడు ఏదైనా పిల్లలు అడిగితే నేనన్నా ఇంకా వెనకాడతా, కానీ ఆయన వెనకాడాడు. అంటే 3 మగపిల్లలే ఉన్నారు కదా, ఇప్పుడు ఆడపిల్ల ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా అనేవారండి? అంటే బేసిక్గా మగపిల్లలు ఉన్న ఇంట్లో ఆడపిల్ల కావాలని కోరుకుంటూ ఉంటారు. అట్లా ప్రమోద్ గారు ఎప్పుడన్నా? యాక్చువల్గా చిన్న బాబు ఆడపిల్ల కోసమనే చూసినాము, కాకపోతే బాబు. అంటే ప్రమోద్ గారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఆయన్ని లా అండ్ ఆర్డర్లో కాకుండా సీసీఎస్లో పెట్టారమ్మా. ఇలాంటి పెద్ద పెద్ద కరడు కట్టిన క్రిమినల్స్ని, తప్పుడు పనులు చేసే వెధవలందరినీ వేటాడటానికి సీసీఎస్ అనేది ఏర్పాటు చేసి ఆయన సిపి గారు ఇందులో పెట్టారమ్మా. సో అది లా అండ్ ఆర్డర్లో ఉండుంటే బహుశా ఇంత కష్టం ఉండేది కాదేమో. అవును సార్, ట్రాఫిక్ నుంచి 4 months అవుతుంది సార్ బోధన్కి ట్రాన్స్ఫర్ అయ్యి. బోధన్లో ఒక 1 month చేసిండ్రు. అయితే ఈ బాబుకి మధ్యలో కొద్ది ప్రాబ్లం అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి రావడము అట్లా నైట్ పూట ఇబ్బంది అయ్యేది సార్, అందుకని సీసీఎస్కి వెళ్ళింది సార్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఫలానా వాళ్ళు బాగా ఇష్టమను, ఫలానా ఇన్స్పిరేషన్ అను అని ఎవరి గురించి అన్న చెప్పేవారమ్మా? పోలీస్ డిపార్ట్మెంటు మిమ్మల్ని ఇమీడియట్గా డీజీపీ గారు రియాక్ట్ అయ్యారు, శివధర్ రెడ్డి గారు, అలాగే ఐజీ గారు రియాక్ట్ అయ్యారు, ఇతర పోలీస్ అధికారులు, సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం రియాక్ట్ అయ్యారు. మీకు అన్ని విధాలు అండాదండగా ఉంటున్నారు. సో మీకు భూమి ఇస్తామన్నారు, ₹1 కోటి పరిహారం ఇస్తామన్నారు, ఇతర కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తామంటున్నారు, ఉద్యోగం కూడా ఇస్తామంటున్నారు. ఏమన్నా మీకు డీజీపీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏమన్నా ధన్యవాదాలు చెప్తారా? అవును సార్, ధన్యవాదాలు చెప్తాం సార్ మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు. తెలంగాణ గవర్నమెంట్కి, డీజీపీ సార్కి, సిపి సార్కి, సీఎం సార్కి. అంటే ఇంకేమన్నా మీకేమన్నా పలానా చేస్తే బాగుంటుందని ఏమన్నా కోరుకుంటున్నారా? ఏం లేదు.